అయితే వీళ్ళకి విపరీతమైన తెలివితేటలు ఉంటాయి. సాధారణంగా వీళ్ళ తెలివితేటలు వీళ్ళకు ఉపయోగపడవు కానీ పక్క వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. కానీ వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఒకసారి నిర్ణయం తీసుకున్నారు అంటే కనుక ఆ నిర్ణయం చాలా మంచి నిర్ణయం అవుతుంది. సూక్ష్మగ్రాహిత్వం, దేనైనా సరే చాలా సులువుగా అర్థం చేసుకుంటారు. ప్రతి విషయం బాగా అర్థమవుతుంది. ఒక్కసారి చూస్తే పట్టేస్తూ ఉంటారు. అందుకనే చూడండి, ఏకసంతాగ్రహి అంటారు చూసారు. అలాగే వీళ్ళకి ఏమిటారంటే కనుక ఒక్కసారి ఏదైనా ఒక పనిని చూశారంటే వీళ్ళు తిరిగి ఇంట్లో ప్రాక్టీస్ చేసేస్తారనమాట. ఈ రకంగా ఏదైనా పనిని చూస్తే చెయ్యాలనిపించడం, అలాగే ఏదైనా నేర్చుకోవాలన్న తపన, కొత్త కొత్తవి ఆలోచించేటటువంటి తపన, కొత్త కొత్త పరీక్షలు చేసేటటువంటి తపన, అంటే కొన్ని రకాల సైంటిస్టులు చేస్తారు చూసారు. అలాగే ఏంటంటే పరిశోధన చేసేటువంటి ఆలోచనలు ఎక్కువ ఉంటుంటాయి వీళ్ళకి. అలాగే వీళ్ళ బ్రెయిన్ చాలా గొప్పది, షార్ప్గా ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే కంప్యూటర్ బ్రెయిన్ అని చెప్పచ్చు. అంటే చాలా తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు. చాలా ప్రతిదానికి కన్ఫ్యూజ్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఈ పని ఎలా చేద్దాం, ఈ పని అలా ఆలోచించుకున్నారంటే కనుక వాళ్ళకి టకటక ఆలోచనలు వచ్చేస్తాయి వాళ్ళకి. తద్వారా ఎదురుకెళ్ళిపోతూ ఉంటారు. అంతేగాని ఏదో గంటల తరబడి ఆలోచించడం, గంటల తరబడి వ్యవహారం చేయడం ఉంటుంది. అందుకనే వీళ్ళు ఏదైనా రచనలు చేయడం కానీ, ఏదైనా ఒక కొత్త కొత్త ఏవైనా కనిపెట్టడం కానీ, ఇలాంటి వాటిలో వీళ్ళు చాలా ప్రావీణ్యులు. తెలివితేటలు బ్రహ్మాండంగా ఉంటాయి. కాల్కులేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే ఒక సలహా వీళ్ళని అడిగి తీసుకున్నామంటే కనుక వీళ్ళు పర్ఫెక్ట్గా చెప్తారు ఏదైనా సరే. అంటే వీళ్ళ యొక్క ఆలోచన, వీళ్ళ తెలివితేటలు అంత గొప్పగా ఉంటాయని చెప్పచ్చు. అలాగే దేనికైనా లెక్కలు వేయడం కానీ, లేకపోతే ఒక అబ్జర్వేషన్ చేయడం కానీ, లేకపోతే ఇలాగా కొన్ని రకాల సూచనలు సలహాలు ఇవ్వడం కానీ, ఇలాంటి వాటిలో వీళ్ళు దిట్టనమాట. అంటే వీళ్ళ అంచనాలు తప్పవు అని. వీళ్ళు భవిష్యత్తులో ఏది ఎలా జరుగుతుంది అనే విషయాన్ని అంచనా సులువుగా వేయగలుగుతారు. అలాంటి తెలివితేటలు ఉంటాయి. కాకపోతే ఏమిటంటే కనుక ఒక్కొక్క సమయంలో అధిక తెలివితేటల వల్ల లేదా విపరీతమైన ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల వీళ్ళు దెబ్బతింటూ ఉంటారు.